వరి వండిచ్చి పలానా రైతు అప్పులు తీర్చిండు, పత్తి పంటేసి పలానా ఆయన బిడ్డ పెండ్లి చేసిండు, పలానా రైతు పసుపు పంటేసి వచ్చిన పైకం వడ్డీలకిచ్చుకున్నాడు, మొక్కజొన్న వేసిన రైతు మాంచి ఇల్లు కట్టుకున్నాడు అని ఎప్పుడన్నా నిన్నారుల్లా? ఏ పంట వండించినా అప్పులలోనే ఉన్నాం, ఆడికాడికి అయినాయి, కూళ్ళ మందమే వెళ్ళినాయి, ఇంట్ల మందం వస్తున్నాయని అంటారు. ఇగనన్నా మిలగకపోతే అని ఎవస మురికిస్తూనే ఉంటారు. కానీ కొందరు రైతులు ఇకమతితోని అప్పుల తిప్పలు తప్పించుకుంటుర్రు. అట్లెట్లా అంటే ఇగో గిట్లా. అక్కలు దబ్బ దబ్బ కోసుకుంటా సంచులు నింపుడు, ఇల్లు ఈడ కాంటా పెట్టుడు, తోట్లకెళ్లి బయటికి వచ్చినాయంటే ఆగుడన్న ముచ్చటే లేదు. మరి బంతిపూలకు మస్తు డిమాండ్ ఉండుతోని రైతన్నలకు లాభాల పంట వండుతుంది. ఖమ్మం జిల్లాల ఏం తక్కువ 1500 ఎకరాల బంతిపూలు వండిస్తుర్రు. మదిరాల గీ కాక ఏరే పంటలేస్తే అచ్చుబాటు అయితలేదని బంతిపూల తొవ్వదొక్తే మస్తు ఫాయిదా అవుతుందట. దీనికి పెట్టుబడి ఎకరానికి ₹1,00,000 అయిందండి. ఇది ఇప్పటికి 50% కట్ చేశాను. ఇప్పటికి 3 టన్నుల పైన వచ్చింది. ఇంకా 3-4 టన్నులు వస్తుంది. ఇప్పటికి పెట్టుబడి వచ్చింది. ఇంకా 1,20,000 మిగులుతాయి. ఇప్పుడు అసలే అయ్యప్ప పడి పూజలు నడుస్తున్నాయి. మళ్ళా శుభకార్యాలైనా అశుభాలైనా బంతిపూలు ఉండాల్సిందే. వచ్చేది అసలే సంక్రాంతి పండుగ, గిరాయికి ఇంకింతుంటది. 17 దివుల నుంచి సంక్రాంతి వెళ్లేదాకా బంతిపూలకు డిమాండే డిమాండ్. చీడపీడలు రాకుండా మందులు మాకులు కొట్టుకుంటా కాపాడుకుంటే దీనంత ఉత్తమం ఇంకేది లేదు అంటున్నారు రైతులు. కౌలు రైతులకు సుతా మిగులుబాటు ఉంటుందంటే చూడుర్రిగా. మిగతా పంటలతో పోలిస్తే కొద్ది పూల మీదే మాకు నయం అనిపించింది సార్. మారు బేరగాళ్ళు ఫంక్షన్ల కోసం కొనేటోళ్ళు తోటకాడికి వచ్చి కాంటా పెట్టుకొని కొనుక్కోబోతురు. మునుపు ఏరే ఊర్లకు పోయి తెచ్చేటోళ్ళం. ఇప్పుడు రానుపోను ఖర్చులు తప్పినాయని ఖుషి అవుతుర్రు వ్యాపారులు సుతా. విజయవాడ నుంచి ఖమ్మం, హైదరాబాద్ తీసుకొచ్చేవాడిని. ఇప్పుడైతే దారి ఖర్చులు అవన్నీ తగ్గిపోయినాయి. సరసమైన రేట్లకి తీసుకొని బయట మారు బేరం చేసుకుంటున్నాం. అవి వేయడం వల్ల ఆయనకి లాభం ప్లస్ మాకు కూడా లాభం కలుగుతుంది. బంతిపూలే కాదుల్లో బొకేలు తయారు చేస్తానికి ఆడకం చేసే జర్బెర పూలు కూడా ఇట్లా పాలీ హౌస్ లో వండిస్తున్నాడు గీ కాక. ఏరే పంటలేసి ఆగం కాకుండా పూల తోటలేసి ముళ్ళ బాటను పూల బాట వేసుకుంటారు అన్నట్టు.